గురుస్థానం లోపట ఇది మీకు వలయము అని చెప్పాను. ఇవి గురు వలయాలు, వాక్శుద్ధి, వాక్సిద్ధి అని. ఈ వలయం కాకుండా వర్తులాకారపు చిహ్నాలు కొన్ని కనిపిస్తాయి. ఇది సూర్య చిహ్నం, ఇది సూర్య చిహ్నమే, ఇది సూర్య చిహ్నమే. ఏది కనబడినా సరే మీకు మధ్యన బిందువు, ఒక నొక్కు తీరు కనిపిస్తుంది. పుట్టుమచ్చ కాదు, ఒక బిందువు తీరు, ఒక ఒత్తు, ఒక నొక్కు, ఎక్ దబావ్ అంటాం మనం. ఇవి మీకు గురువలయాలైతే ఇవి మాత్రం వలయాలు, వలయాకారం ఉంటాయి కాబట్టి వలయాలు అన్నాం. సాముద్రిక భాషలో సూర్యచిహ్నము అనాలి. సూర్యకిరణం అంటే మనం ఈ రేఖ ఇస్తాం కదా అని. ఇటువంటి వ్యక్తులకు అధికార దర్పం ఉంటుంది, భాషా జ్ఞానం ఉంటుంది, గౌరవింపబడతాడు. కానీ ఒక నష్టం కూడా ఉంటుంది. సూర్యుడు నేత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కొంతమందికి ఈ వలయం వలన నేత్రదోషం ఉంటుంది, ఏదో ఒక లోపం ఉంటుంది. అంటే వయస్సుతోని వచ్చే లోపాలు కాదు, వృద్ధాప్యంతో వచ్చే లోపాలు కాదు, యాక్సిడెంట్తో వచ్చినటువంటి లోపాలు కాదు, మరే కారణాంతరాలను వచ్చినటువంటి లోపాలు కాకుండా సహజంగానే ఈ వ్యక్తుల యొక్క గురుస్థానం లోపల ఇంత వలయం ఉంటే పుట్టుకతోనో పుట్టిన తర్వాత కొంతకాలానికో ఒక దోషంగా ఉంటుంది. గురుజాతకుడైనా ఈ వలయం మీకు పెద్దగా ఉంటే పుట్టుగుడ్డి కూడా కొంతమంది కావచ్చు, ఖచ్చితంగా కావాలని మాత్రం కాదు. రైట్. సాధారణంగా ఇందులో వచ్చిన గుర్తుల్ని మాత్రమే మనం తీసుకోవాలి. వెల్ల అంటే ముంజేయి వచ్చినటువంటి దాటి వైపు మాత్రం తీసుకోవాలి. ఈ యొక్క గుర్తుల పర్వతాల, సమపాతాల, ఉన్నత నిమ్న స్థితుల్ని అరచేతిలో రంగు మారినప్పటి నుంచి మాత్రమే తీసుకోవాలి. ఇటు చర్మ రంగు యొక్క వర్ణము, ఇటు అరచేతి యొక్క చర్మం యొక్క వర్ణం లోపల తేడా ఉంటుంది. ఈ రెండు స్థానం లోపల అంటే ఈ యొక్క గురువాంగులకి ఇటువైపు ఇది చర్మము, ఇది అరచేతి వైపు ఉన్నటువంటి చర్మం, ఈ రెండిటి మధ్యన కొంతమందికి నక్షత్రం కనబడుతుంది. మీకు గుణకం చెప్పాను. గుణక స్థానం లోపల ఒకవేళ గురుక్షేత్రం లోపల ఇంత మీకు నక్షత్రం కలబడిందో గుణకమంత మంచి ఒక లక్షణాలు కాకుండా ఒకటి నిన్న 4 ఫలితాన్ని తగ్గించి అటువంటి గుణవతి, రూపవతి అయినటువంటి భార్యతో పాటు స్వల్పమైనటువంటి అయాచిత, అనాయాస ఆర్థిక లబ్ధిని సమకూర్చేటువంటి లక్షణం నక్షత్రం లోపల కూడా కేవలం గురుక్షేత్రం లోపల మాత్రమే, అన్యక్షేత్రాల మాత్రం కాదు. కానీ ఈ నక్షత్రపు గుర్తు ఈ రెండు చర్మాంతరాల మధ్యన వర్ణాల అంతరం మధ్యన గింత ఒకవేళ ఈ వైపు మీకు కనబడి కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో పట ఆయన జన్మానికి ఒక రహస్యంగా ఉంటుంది అని మాత్రం చెప్పాలి. ఎవరో కంటారు, తల్లి తెలియదు, తండ్రి తెలియదు, చెత్త కుప్పలు పడేస్తారు, ఎక్కడిని విడిచిపెడతారు, యాత్రాక్షేత్రాలు వినిపిస్తారు, అందరిని ఎంక్వైరీ చేస్తారు, ప్రకటిస్తారు, పోలీసులు ప్రయత్నం చేస్తారు, వ్యక్తులు ప్రయత్నం చేస్తారు, అతని విలాసం తెలియలేదు, అనాథాశ్రమంలో చేస్తారు. ఎవరు మీ తల్లి, ఎవరు మీ తండ్రి అంటే సమాధానం ఉండదు. అంటే ఆయన జన్మానికి సంబంధించిన దాని వెనుక ఒక రహస్యం ఉంది అని భావించాలి. ఓకే. ఇంకొకటి, ఇది ఈ లక్షణాలన్నీ మీకు సమపాతంగా ఉన్నప్పుడు పూర్ణ ఫలితాన్ని, ఎత్తుగా ఉన్నప్పుడు అతి ఫలితాన్ని అంటే భరించలేని ఫలితాన్ని, నిమ్నంగా ఉన్నప్పుడు దుష్ట ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఇది గురుగ్రహం యొక్క చిహ్నాలు, గురు లక్షణాలు. ఇవి మాత్రం ఉంటుంది. సంక్షిప్తంగా, పరిపూర్ణంగా, పెక్కు ఉదాహరణలతోని, ఉదాహరణకు 2 నిలువు రేఖలు, ఒక చిన్న రేఖ, ఇదేం ఫలితం? అవును, ఈ 2 పెద్ద ఫలితాలే. ఇది కూడా చిన్న ఫలితం ఇస్తుంది. చిన్న ఉంటే ఏంటండి, చిన్న ఉంటే చిన్న, ఇంతటి పిల్లగాడు కనీసం ఒక చిన్న చెంబు పట్టుకోవటానికైనా అర్హుడే. ఈ వ్యక్తి ఒక బిందె, ఒక పెద్ద కుండ లేబట్టడానికి అర్హత ఉన్నా ఈ వ్యక్తికి చెంబు లేబట్టే అర్హత ఉందే, చిన్నపాటి లాభం చేస్తుంది అన్నట్టే. మీకు రేఖల గురించి చెప్పిన ఊర్ధ్వరేఖ
పక్క నుంచే మరొక ఊర్ధ్వరేఖ వెళ్తుంది. అంటే రైల్ ట్రాక్స్ ఎట్లా వెళ్తాయో అగో ఆ రకంగా రెండు ఫలితాల్ని, అంటే గొప్ప అధికారి ఉంటాడు, గొప్ప ఆర్థిక స్థితి ఉంటుంది, గొప్ప భక్తుడై ఉంటాడు. ఇట్లా 2 లక్షణాలు. ఇదనే కాదు, ప్రభావాన్ని ఏవో 2 కారకాలు ఇతోధికంగా వెళ్ళేటువంటి లక్షణాన్ని చెబుతుంది. ఇంత దగ్గరగా లేకుండా సైమల్టేనియస్గా నడవకుండా ఇక్కడొకటి ఇక్కడొకటి, ఇదొక ఫలితాన్ని ఇదొక ఫలితాన్ని, వేరు ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఒక ఊర్ధ్వరేఖ ఉంది, ఇక్కడ ఒక చిన్న రేఖ ఉంది. అవును, ఇన్ని రేఖలు చెప్పిన ఇక్కడేమిటి, ఈ చిన్న రేఖ ఏమిటి? సహజంగానే ఒక సందేహం వస్తుంది. చాలా నిశ్చితంగా పరిశీలించి ఒక భూతత్వం చూస్తే ఇక్కడ కొద్దిగా సన్నగా అవుతుంటుందని, అరేదే ఇంత మంచి ఫలితాలు ఇక్కడ వీక్ అవుతున్నాయే, బలహీన పడుతున్నాయే, దానికి బలం ఇవ్వటానికి ఒక టానిక్, ఒక శక్తి, ఓ బీప్లెక్స్ ఫోర్ట్, ఏదో ఈ శక్తిని ఇచ్చేటువంటి రేఖగా భావించాలి. దీని ఫలితం అంతవరకే. ఎక్కడైతే ఊర్ధ్వరేఖల లోపం ఏర్పడిందో, బక్కపడిందో, చిక్కిపోయిందో అక్కడ మళ్ళీ శక్తిని ఇవ్వటానికి ఇది ఒక ఔషధంగా, టానిక్గా, బలవర్ధకంగా ఉపయోగపడుతుందే కానీ పెద్ద ఫలితాలు అని చెప్పడానికి మాత్రం వీల్లేదు. ఎక్కడెక్కడ ఏమిటి, ఎందుకంటే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క తిక్కు ఉంటుంది. ఇదే ఊర్ధ్వరేఖ ఇక్కడ జన్మించింది, ఇటువైపు పోతుంది. ఊర్ధ్వరేఖే, అదేదో వలయం కావటానికి వీల్లేదు. కానీ దేన్ని చూస్తున్నది? శనిక్షేత్రాన్ని సూచిస్తుంది. శనిక్షేత్రాన్ని సూచిస్తుంది కాబట్టి ఆయువర్ధకం, ధనవర్ధకం. కానీ నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, ఇవి కూడా లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇటు చూస్తుంది కాబట్టి. గురువునే చూసి ఊర్ధ్వముఖంగా పోతేనేమో మంచి ఫలితాలు, శని దిక్కు చూస్తుంటే మట్టుకు ఖచ్చితంగా ఈ ఫలితాలు అని. ఇది ఇటు వెళ్ళింది చూస్తున్నది అంటే కేవలం మీకు విలాసాలనే కాదు, వాటి విన్యాసాలని గురించి కూడా నేను మీకు చెప్తున్నాను. ఇటువైపు చూస్తుందంటే వెలుపలి వైపు చూస్తుంది, అంటే అరచేయి దాటిన వైపు. ఇది కేవలం తన వ్యక్తులకు వర్తించేదే కాదు, ఈ ఊర్ధ్వరేఖ ఫలితం తన పరిధిని దాటి ఉన్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి రేఖ, సమాజంలో ఎవరికైనా సరే మేలు చేసేటువంటి రేఖగా ఉండాలి. ఇదే రేఖ, ఊర్ధ్వరేఖ ఇట్లా తిరిగింది అనుకోండి, మీకు ఆదర్శాలు గలవాడే, అభివృద్ధి గలవాడే, అధికారం గలవాడే, కానీ సంకుచితమవుతున్నాడు. అది తనకే వర్తించాలి. నెయ్యి బోర్ల పడింది, ఎక్కడ పడింది? తినే అన్నంలో పట్టే, మనకే లాభం. ఆయన అధికారం, ఆయన దర్పం, ఆయన పదవి, ఆయన భార్య యొక్క అనుకూలత స్వార్థానికి మాత్రమే ఉపయోగపడుతుంది, పరార్థానికి, తల్లిదండ్రులకు, అన్యులకు వర్తింపబడదు. అంటే తన కుటుంబ సభ్యులకు వర్తింపబడదు. అంటే ఆమె మంచితనాన్ని తనకే వాడుకుంటుంది. అయ్యో